హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన జీవీకే ఆన్బోర్డింగ్ ప్రాసెసింగ్ విధానం చూద్దాం. ఫస్ట్ ఇలా సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. ఐడి నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ అయిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పేజ్ వస్తుంది. ఇప్పుడు ఈ పేజ్లో కనిపిస్తున్న అన్నిటికీ యాక్సెస్ ఇవ్వండి. పిఎఫ్ యూఎన్ ఉంది కదా, అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ యాడ్ చేయాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మొబైల్ వెరిఫికేషన్, లీగల్ చెకప్కి లాస్ట్కి అన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి. ఇందులో పిఎఫ్, ఐసి, యూఏఎన్ ఉంది కదా, అవి డోంట్ హ్యావ్ అని పెట్టండి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కూడా డోంట్ హ్యావ్ అని పెట్టుకోవచ్చు. స్టేజ్ 1 కంప్లీట్ అయినాక స్టేజ్ 2 ఇలా వస్తుంది పేజ్. ఇందులో మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, చూసుకోండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, బ్లడ్ గ్రూప్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇందులో మీ మెయిల్ నెంబర్ ఉంటాయి, లేదంటే సెకండరీ మెయిల్ ఇవ్వచ్చు. థర్డ్లో మీ స్టేటు, మీ కమ్యూనికేషన్, మీ మండల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత క్లిక్ చేయండి. మళ్ళీ మీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇవి రెండింటిని ఎస్ అని పెట్టకుండా నో అని పెట్టండి. ఇవి రెండింటికి ఆప్షన్స్కి ఆఫ్టర్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత లెఫ్ట్ కార్నర్లో సేవ్ చేయాలి. ఇప్పుడు సేవ్ అయిపోయినాయి మీ డీటెయిల్స్. నెక్స్ట్ పైన కంటిన్యూ బటన్ ఉంది, కంటిన్యూ ఇవ్వండి. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కూల్ పేరు, దాని తర్వాత మీ రెగ్యులర్ వైరా, తర్వాత బోర్డు, మీ పర్సంటేజ్, లాస్ట్లో అక్కడ ఫోటో అప్లోడ్ చేసి యాడ్ ఇవ్వండి. ఇక్కడ ఆల్రెడీ నేను చేసిన కాబట్టి నాకు అప్డేట్ వస్తుంది, లేదంటే మీకు యాడ్ అని వస్తుంది. చేసిన తర్వాత పక్కన ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ చూడండి. ఇంటర్మీడియట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ 10th ఎలా ఫిల్ చేసిరో ఇంటర్మీడియట్ కూడా అలానే ఫిల్ చేయాల్సి ఉంటుంది. కొందరికి ఎంపీహెచ్డబ్ల్యూ చూపించకపోతే వొకేషనల్ ఐటీఐ పెట్టుకోండి. డిప్లొమా వాళ్ళకి ఏఎన్ఎం చూపిస్తుంది. ఇంటర్ వాళ్ళైతే బైపీసీ పెట్టుకొని మీ సబ్జెక్ట్స్ అక్కడ ఉంటాయి. సబ్జెక్ట్స్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో. ఒకవేళ మీరు డిప్లొమాలో ఎంఎల్టీ చేసిన వాళ్ళకైతే వాళ్ళకి ఆప్షన్ లేదు, ఎంపీహెచ్డబ్ల్యూ పెట్టుకొని మిగతా చేసుకోండి. ఓన్లీ ఇది ఈఎంటీ వాళ్ళకి. రెగ్యులర్ అయితే రెగ్యులర్ ఇచ్చేయండి. లాస్ట్కి మీ ఫోటో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత యాడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ గ్రాడ్యుయేషన్లోకి వెళ్తారు. గ్రాడ్యుయేషన్లో మీరు నర్సింగ్ వాళ్ళకి బీఎస్సీ ఆప్షన్, లాస్ట్ మెడిసిన్ ఉంటుంది, మెడిసిన్ ఆర్ సైన్స్ అని ఉంటుంది. సైన్స్ తీసుకుంటే బీఎస్సీ ఆప్షన్ వస్తుంది, మెడిసిన్ తీసుకుంటే జిఎన్ఎం ఆప్షన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మీ సబ్జెక్ట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్స్ యాడ్ చేసిన తర్వాత మీది ఫ్రమ్ డేటు, టు డేటు, తర్వాత రెగ్యులరా కాదా, దాని తర్వాత పర్సంటేజ్, దాని తర్వాత మీ యూనివర్సిటీ లేకుంటే తెలంగాణ యూనివర్సిటీ పెట్టుకోండి. లాస్ట్లో మీ మెమో అప్లోడ్ చేయండి, యాడ్ ఇవ్వండి. యాడ్ ఇచ్చి నెక్స్ట్ ఇస్తే ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరం లేదు. పైన బ్లూ కలర్లో కంటిన్యూ ఇవ్వండి. కంటిన్యూ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ రిలేషన్ ఎవరైనా పేరు, ఫాదర్, మదర్, సంథింగ్ వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే యాడ్ చేయండి. మళ్ళీ ఇక్కడ లాంగ్వేజెస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. తెలుగు అన్నీ ఎస్ పెట్టి యాడ్ చేయండి. ఇంగ్లీష్కి మాత్రం మదర్ టోన్ దగ్గర నో పెట్టి మిగిలిన ఎస్ పెట్టుకోండి. తర్వాత యాడ్ చేసి కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ ఇవన్నీ మ్యాండేటరీ కాదు, మీరు ఫిల్ చేస్తే ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. లేకపోతే అన్నిటికీ కంటిన్యూ చేసుకోండి. లాస్ట్లో సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ టైం మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది.